పెద్ది సినిమా మీద దాడి ఆగడం లేదు. మొదట థియేటర్ల విషయం దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న రివ్యూస్ దాకా అనుకుంటే అక్కడితో కాదు, ఈరోజు గిరిజన గ్రామాలకు సంబంధించి మా మనోభావాలు హర్ట్ చేస్తున్నారని చెప్పేసి రామ్ చరణ్ మూవీ టీం మీద కావచ్చు, ఏకంగా సెన్సార్ ఏదైతే చేసినటువంటి టీం ఉందో దాని మీద కూడా కేసు వేసినటువంటి పరిస్థితి అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది చిన్న విషయం అయితే కాదు. కొంతమంది కావాలని చెప్పేసి ఈ సినిమాని చంపడం కోసం అని చెప్పేసి థియేటర్ల ఇష్యూని ఒక్కసారిగా పైకి తీసుకొచ్చినారు. ఈ సినిమాకి సంబంధించి అనేక రకాల దారుణంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎక్కడ టార్గెట్ చేయాలని చెప్పేసి చూసినా సరే వర్కౌట్ కాలేదు వాళ్ళకి. కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా ఇంకా 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 ఎలా చేయాలి, ఎలా తగ్గించాలి, ఎలా నాశనం చేయాలి అని చెప్పేసి ఈరోజు పూనుకొని ఉన్నటువంటి పరిస్థితి. మనందరికి తెలిసిందే, రివ్యూవర్లు కొంతమంది సినిమాలో ఏం బాలేదురా, నీకు సినిమా చూడడం రాదురా అంటే గుక్క పెట్టి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. కొయ్యో మొర్రో అని కుక్కల్లా మొరుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక గంధపు చెట్లు నరికే దొంగ సినిమా చేస్తే మాత్రం మనకి బ్లాక్ బస్టర్ హిట్. ఒక గిరిజన గ్రామానికి సంబంధించినటువంటి ఒక కాజ్ కోసం ఫైట్ చేసేటువంటి సినిమా తీసుకొచ్చి ప్రజల్లో ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చే సినిమా చేస్తే మాత్రం కడుపు మంట పడుతూ ఉంది. మనందరికీ తెలిసిందే, పుష్ప అనే సినిమా దేంతో వచ్చింది? గంధపు చెట్లు దొంగ చేయడం, అది ఎర్రచంద్రం దొంగతనం చేయడం, దాన్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం. సినిమా మొత్తం స్టోరీ ఇదేగా. మిగిలింది రొమాన్స్ ఉంటుంది, కొంచెం హైప్ క్రియేట్ చేసే విధంగా ఎలివేషన్స్ ఉంటాయి. బేసిక్గా సినిమా స్టోరీ అయితే ఇదే. ఇలాంటి కాన్సెప్ట్ వచ్చారు. ఎందుకంటే అది కమర్షియల్ సినిమా. ప్రతి సినిమాకి ఒక లైన్ తీసుకుంటారు, దాన్ని డెవలప్ చేసుకుంటారు, బయటకు వస్తారు. సో ఏ సినిమాకి ఆ సినిమానే కాదనట్లేదు. ఇప్పుడు అక్కడ పుష్ప సినిమా నేను తప్పు పడతానంటే తప్పు పట్టను. ఎందుకంటే ఆ సినిమాలో తీయాలనుకున్నారు. సినిమా అనేది ఒక కల్పితం కాబట్టి, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా చేస్తున్నారు, డబ్బుల కోసమే చేస్తున్నారు, సమాజానికి ఏదో ఉద్ధరిద్దాం అయితే కాదు. కానీ ఈ రోజున ఎలా ఉందంటే పరిస్థితి, ఒక మంచి కాజు చూపించినటువంటి ఒక సినిమాని గిరిజన ప్రాంతాల్లో కొన్ని కుగ్రామాల్లో ఐడెంటిటీ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి జాతులకి సంబంధించి ఆ సినిమాలో అంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తే, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచానికి చూపిస్తే, ఈ సినిమాని చంపడం ఏదైతే ఉందో, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక బిజినెస్ మ్యాన్ సినిమా మనకేం చెప్పింది, ఒక పోకిరి సినిమా మనకేం చెప్తుంది, ఒక పుష్ప 2, పుష్ప 1 సినిమాలు మనకేం చెప్తాయి, ఒక KGF సినిమా మనకేం చెప్తుంది. వీటికి పెద్ద సినిమాకు ఉన్నటువంటి తేడా మీరే చూసుకోవాలి. మంచి సినిమాలు రావట్లేదు, సమాజాన్ని తట్టి లేపే సినిమాలు రావట్లేదు, సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు రావట్లేదు అంటే వచ్చేప్పుడు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. చిన్న చిన్న విషయాల్ని పట్టుకుని పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక గిరిజన గ్రామాలకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూని తీసుకొని ఆ స్థాయికి తీసుకెళ్తే సినిమాని, ఒక మనిషి తలుచుకుంటే ఎక్కడి దాకా వెళ్ళగలడు అనే ఒక గొప్ప కోణాన్ని ఆవిష్కరిస్తే, ఈ రోజున రామ్ చరణ్ పెద్ద సినిమాకి ఇంకో ఊహించని భారీ షాక్. భారీ షాక్. రామ్ చరణ్ నటించినటువంటి సినిమా పెద్ద సినిమా బృందం సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆదివాసీ సంఘాలు. సినిమా మొత్తం నిడుగులో 15 సార్లు గిరిజనులు కించపరిచే పదాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్న ఆదివాసీ. మేబీ అట్రాసిటీస్ అనేవి ఈ రోజు కాదు, మనందరికీ తెలిసిందే. అనేక ప్రాంతాల్లో బాగా ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒసే రావులమ్మ ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఆ బిడ్డకు అలా జరిగింది కదా. ఎవరు చేస్తారు? డబ్బులు లేనటువంటి ఒక బిడ్డ, వెనక ముందు ఎవరు తండ్రి తల్లి ఉన్నా సరే వాళ్ళ అహంకారం కింద, వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయేటటువంటి ఒక బిడ్డ సినిమా చూపిస్తుంది. అలా అని చెప్పేసి పేదవాళ్ళందరూ ఇలాగే ఉంటారని ఉంటుందా? లేదు కదా. ఆ సినిమాలో జరిగేటటువంటి కొన్ని విధానాలకి సంబంధించి చెప్పే ప్రయత్నంలో ఏమైనా దుర్లో ఉండొచ్చు. కానీ గిరిజన గ్రామాలకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళకి 15 సార్లు గిరిజనులు కించపరిచిన పదాలు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదులో చెప్పారట ఆదివాసీ. సూపర్ అండి. గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలనే సినిమాలో అసభ్యంగా వినియోగించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసీలు. గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసినటువంటి పదాలనే సినిమాలో అసభ్యంగా వినియోగించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసీ. సినిమాలో వినియోగించిన పదాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇష్టానుసారం వినియోగించడంపై మండిపడ్డ ఆదివాసీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఆదివాసీలు అంటే, గిరిజన గ్రామ ప్రజలంటే ఇప్పటికీ కూడా సిటీల్లో ఉన్న, పల్లెటూళ్ళలో ఉన్న, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది. ఒక గిరిజన గ్రామాల్లో ఉండి, ఆ గిరిజన గ్రామం అంటే ఏం లేదు, కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. గిరి అంటే కొండ. అక్కడ చెట్లని పెంచడం కావచ్చు, ఆ జంతువుల్ని చూసుకోవడం కావచ్చు, సంరక్షించడం కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళంటే గౌరవం ఉంది ఈ రోజుకి. ఆ సినిమాలో అంతగానం వాళ్ళని అబ్యూస్ చేసే అంత పదాలు ఉన్నాయంటే, మేబీ నేను గిరిజన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని కాదు కదా, తెలియకపోయి ఉండొచ్చు, మనకి అర్థాలు తెలియదు కదా. ఏదో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుతున్నారట. మరి దాంట్లో అలాంటి పదాలు ఉంటే దయచేసి తీసేయండి. వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదనేది నేను కూడా చెప్పేటటువంటి మాట. సరే, ఇది పక్కన పెడితే ఈ సినిమా మీద రోజుకొక కోణంలో ఒక రకమైనటువంటి అటాక్ అయితే చేస్తాం. నిజంగా గిరిజన ప్రాంత ప్రజలు ఈ సినిమాని చూసి ఇంత స్థాయిలో రియాక్ట్ అయినారా అంటే ఏమో. ఈరోజు ఏకంగా కలెక్టర్ గారిని కలిసి
ఎస్పీ గారికి కలిసి ఫిర్యాదు చేశారట ఆదివాసీ సంఘాల వారు. మరి ఆ సంఘాలు ఎవరో ఏందో తెలియాల్సింది మనకైతే తెలియదు అనమాట, ఎక్కడ ఉంటారో వీళ్ళు, సో ఏ ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల గిరిజన ప్రాంతాలు ఉన్నాయన్నమాట, ఆదివాసీలు ఉన్నారనమాట, అనేక ప్రాంతాలు ఉన్నారు, రాయలసీమ ప్రాంతాల్లో ఉంటారు, ఉత్తరాంధ్రలో ఉంటారు, సో వైజాగ్ చుట్టుపక్కల కొన్ని గిరిజన ప్రాంతాలు ఉంటాయి, సో వాటిలో ఉంటారు. సో చాలా మంది ఉంటారు, కొన్ని వందల వేల గిరిజన తెగలైతే ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మరి వీళ్ళు ఎవరు పెట్టారు నాకైతే తెలియదు. మొత్తానికైతే రామ్ చరణ్ పెద్ద సినిమా మీద అయితే పెట్టడం అనేది జరిగింది. సో వీళ్ళు ఎక్కడ కూడా మూవీ టీం మీద డైరెక్ట్గా పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే సెన్సార్ అధికారులపై కూడా అట్రాసిటీ కేసు అనమాట, అట్రాసిటీ మరి దాంట్లో అంతగానం ఏముందో తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన కేసు ముందుకెళ్తే కనుక దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఇక మళ్ళీ చెప్తున్నా, ఒక మంచి సినిమా వచ్చింది, ఒక అద్భుతమైనటువంటి సినిమా వచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ మీద కూడా కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కల మీకు సినిమా చూడడం రాలేదేమో నాకైతే. సో కొంత ఎక్స్పోజింగ్ ఎక్కువైంది అన్నారు. ఎస్, జాన్వీ కపూర్ కొంత ఎక్కువగానే కనిపించింది. బట్ ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు, ట్రిమ్ చేసినాము, ఓకే మీకు మీరే ఎక్కువైంది అన్నప్పుడు మాకేంటి అన్నట్టు ఆయన తీసేస్తున్నాం అన్నాడు, అయిపోయింది. ఎవరు ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ చెప్పినాడు, నేను ఈ సినిమాకి సంబంధించి మీరు అంటున్నటువంటి జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ ఏదైతుందో దాన్ని మొత్తాన్ని కూడా నేను తీసుకున్నాను అని చెప్పి. ఇంకా ఇదనమాట. ఇంకా అదేవిధంగా కొంతమంది నిజం చెప్తున్నా ఎవరో వెనకుండి నడిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏది క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది కావాలని చెప్పేసి వాంటెడ్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మంచి సినిమాలు దీంట్లో ఏమి ఎటకారం ఉందో ఏం దరిద్రం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చిన్న పిల్లలకు కూడా ఆ రొమాన్స్ కొంచెం పక్కన పెడితే చూపించాల్సినటువంటి సినిమాలు. ఎందుకంటే లైఫ్లో మనకి ఎన్ని కష్టాలు రావచ్చు, ఎంతమంది మనల్ని అవమానించవచ్చు, ఎన్ని ఇబ్బందులైనా మనం పడవచ్చు. సో ప్రకృతి మనకి సహకరించకపోవచ్చు, ప్రాణాలకి తెగించి మనం చేస్తే కనుక, మనకు ఒక పట్టుదల ఉంటే కనుక మనం ఎక్కడో నిలబడతాం అనేది ఈ సినిమా చెప్పేటటువంటి ఫైనల్ కన్క్లూజన్. ఇది ఒక మోటివేషన్ సినిమా, ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తుంది. లాస్ట్ 40 మినిట్స్లో ఈ సినిమా సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాం. అంత గొప్ప సినిమాని తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఉండేటటువంటి కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారు, వాటిని వీటిని చూస్తున్నారు తప్ప సినిమాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో కొంతమంది రివ్యూవర్లు ఉన్నారు. ఏడుస్తూ ఉన్నారు లిటరల్గా, ఏదో రివ్యూలు చేయడం కారణంగా స్ట్రైక్స్ పడ్డాయని. 300 కోట్లు పెట్టి ఒక మంచి సినిమా తీస్తే దీని మీద ఏడుస్తూ ఉంటే మరి ఏరా వేయకుండా ముద్దు పెట్టుకోవాలి మిమ్మల్ని అందరినీ నా తెలియక అడుగుతా ఉన్నారు. 100 మందిలో 10 మంది బాగోలేదంటే ఓకే, 90 మంది బాగుందన్న తర్వాత కూడా ఈ సినిమా బాగోలేదని చెప్పేసి నెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మేము చెప్పేది అదే, ఏడుపు లాపండి ఇంకా సినిమా మీద. సో మళ్ళీ ఫైనల్గా ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఏదో వాళ్ళకి ఏదో కించపరిచే పదాలు ఉన్నాయంటే వాటిని తొలగించేసి వాళ్ళకి ఏదో క్షమాపణ రిలీజ్ చేయండి, చేసేది ఉంది. సో అదే అనమాట సంగతి మొత్తానికి. లేదా బీప్లే వేస్తారు కదా, ఆ లెక్క ప్రకారం సెన్సార్ టైంలోనే లెక్క ప్రకారం ఈ బీప్లనే వేయాలా, మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది.